ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తర్వాత చాణిక్య అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లే మిథున్ రెడ్డి గారిని కూడా సిట్ విచారణకు పిలిపించారు. తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాలు జరిగిన ఈ మద్యం స్కామ్లో ఒక్కొక్కరు అరెస్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అరెస్ట్ అవుతారనేది కూడా ఉత్కంఠభరితంగా ఒక సీరియల్ టైప్లో నడుస్తుంది. ఈ మద్యం స్కామ్లో 3,000 నుంచి 4,000 కోట్ల మధ్య కుంభకోణం జరిగిందనేది సిట్ అధికారులకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. 5 ఏళ్ల ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో ఢిల్లీకి మించిన మద్యం స్కామ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందని సిట్ అధికారులు గట్టిగా దర్యాప్తు చేస్తున్నారని, ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఎవరిని వదిలేది లేదు. ఈ మద్యం స్కామ్లో ఎవరిని వదిలేది లేదు. నాసిరకం మందు తయారు చేసి చాలామంది ప్రాణాలు పోగొట్టడానికి దోహం చేసిన ఈ మద్యం స్కామ్ను ఎట్టి పరిస్థితుల్లో వదలను. ఎంతటి వారినైనా పట్టుకొని న్యాయపరంగా శిక్షిస్తామని కూటమి ప్రభుత్వము ముందుకు సాగుతుంది.